పవన్ కళ్యాణ్ ఒన్కుడు మిషన్ మీద నిలబడితే వైబ్రేషన్ వచ్చినట్టు ఊకుంటా తెలంగాణకు వస్తా, ఇక్కడ రాజకీయం చేస్తా, అన్యాయాల మీద అక్రమాల మీద ప్రశ్నించుతా, ఒక్కొక్కటి తాట తీస్తా అన్నట్టు పీరీలు ఎత్తుకొని ఎగిరినట్టే చెప్పిండు. దాని మీద సినిమా యాక్టరు ప్రకాష్ రాజు పరాష్కం ఆడినట్టు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా పొత్తులతోని వస్తావా, ఉత్తగానే వస్తావా అని ట్విట్టర్లో రాసిండు. దాని మీద బండ్ల గణేష్ బగ్గున వండితే ఇప్పుడు యాక్టర్ హేమ కూడా నా వంతుగా 4 అరుచుకుంటా అన్నట్టు వీడియో విడుదల చేసింది. పాము ముంగిస తిరగా పగబట్టినట్టే చేస్తున్నావు మా పవన్ కళ్యాణ్ సార్ను. ప్రకాష్ రాజ్, ఇది పద్ధతి కాదు, నీకు పనిష్మెంట్ గట్టిగానే ఉన్నది అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది హేమీలే పవన్ కళ్యాణ్ విమర్శించి పక్కకు తప్పుకున్నారు, నువ్వు వెంట అన్నట్టు అరుచుకున్నది. ఆమె ఏమన్నదో మేము చెప్పుడు కంటే హేమ నోటనే నుండ్రి. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్తుత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. అర్థమైందా ప్రకాష్ రాజా? నువ్వేదో గిచ్చి కయ్యం పెట్టుకుందామని ఉరుకులాడుతున్నావు, జస్ట్ ఆస్కింగ్ అని మోస్ట్ స్మార్ట్ ట్వీట్లు చేస్తున్నావు. కానీ మా పవన్ కళ్యాణ్ సార్ తోని పెట్టుకున్న వాళ్ళు పత్తకు లేకుండా పోయిరు. ప్రకాష్ రాజ్ జర పైలం. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తోని పెట్టుకున్న వాళ్ళకు అంతులేని అగాధంలో పడ్డరు. ఓపికంటే చదువుకో, లేకుంటే తెలుసుకో. నువ్వేమనంటే ప్రశ్నిస్తా, బండకు పట్టిన పాకురు ఇడిపిస్తా అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. ప్రకాష్ రాజ్ ప్రభుత్వాలను విమర్శ చేయగాని మనిషిని పట్టుకుని మందిలో ఇజ్జత్ తీసినట్టు మాట్లాడకన్నట్టు చెప్పింది హేమ. గీ తీరుగా మెగా ఫ్యామిలీ స్టార్లకు ఏమైనా ఎవ్వలేమన్నా మేము అడ్డం పడతాం, అండగుంటాం అన్నట్టు మాట్లాడతాం అన్నట్టు పోటీ పడి ట్వీట్లు చేస్తుర్రు, వీడియోలు విడుదల చేస్తుర్రు. ఎంతైనా సినిమా యాక్టర్లు కదా, ఆ మాత్రం అభిమానం చూపెట్టుకోకుంటే ఎట్లా? రేపు ఛాన్సులు రావాలనన్నా, గుర్తింపులు రావాలనన్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి పలుసుకొని పదవులు ఏమన్నా ఇయ్యాలనన్నా గీంత మాత్రం మాట్లాడుకుంటే ఎట్లా? అందుకే పోటీ పడి మరి గీ తిరగ సపోర్ట్ ఇస్తురట వీళ్ళంతా. అంతేగాని ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పు ఉన్నదా లేదా అనే ఆలోచన చేస్తలేరని మాట్లాడుకుంటున్నారట సినిమా వివరాలు తెలిసిన పబ్లిక్.